అడిగితే ఏమన్నాడు? మీరు మాట్లాడుకొని మాకు సంబంధం లేదు ఇది. ఇక మీరు ఏదైనా మాట్లాడుకుని ఉంటే మీ కులం పంచాయతీ మీరు చేసుకొని అనేసి చెప్పడం జరిగిందన్న. ఇంత పెద్ద అమౌంట్ పోతే ఇది కులం పంచాయతీ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ వాళ్ళు ట్రాన్సాక్షన్ వాళ్ళకు కూడా జరిగినాయి. అవి కూడా త్వరలో బయటికి వస్తాయి, తెలిసినప్పుడు వస్తాయి. లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తలేరు అన్న బయటికి, మరి ఎందుకు మాట్లాడతలేరు? సరే, ఇప్పుడు అదే నియోజకవర్గము, అదే నల్గొండ జిల్లా ప్రాంత వాసులే కదా, పేద గిరిజన బిడ్డలే కదా, వాళ్ళు చనిపోతుంటే కూడా కనీసం స్పందిస్తలేరు ఎందుకు? వేరే వేరే మొన్న ప్రాంతం కూడా కాదు, మీది ఎస్టీ రిజర్వ్డ్, మీ దేవరకొండ, అక్కడనే ఎమ్మెల్యే వాళ్ళు. అవును, మీ నష్టపోయింది కూడా గిరిజనులే. అవునన్న. మరి ఎందుకు స్పందించట్లేదు? అదే అన్న, మొన్న రీసెంట్లీ ఒక ఏదైతే 1 వీక్ బ్యాక్ మేము మా విలేజ్ దగ్గర, మా పక్కన విలేజ్ పాల్తండ రమేష్ నాయక్ అనే వ్యక్తి కూడా చనిపోతే అక్కడ ఏదైతే పెద్ద ఊర పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుకొని ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళే రివర్స్ కొడుతున్నారు. ఎందుకని? మీరు ఇక్కడ ఏం ఇది చేయకూరి, ఆల్రెడీ కేసు అయింది కదా, ఎందుకు ఇది చేస్తారు? మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోరు పోరి, రాజకీయ నాయకుల దగ్గర పోయి అక్కడ పోయి కూర్చొని కొట్లాడుకోరు చేయరని రోడ్ మీదకి వెళ్ళి ఇలాగొట్టే ప్రయత్నం చేశారు. మామూలుగా ఎవరైనా చనిపోతే పరామర్శకొస్తారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. మరి ఇంతమంది చనిపోతే ఎవరు పరామర్శకు కూడా రాలేదా? వాళ్ళు ఎందుకు వస్తలేరు మాకు అర్థమైతే లేదన్న. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాడుకొని వస్తారు కదా అన్న. ఇప్పుడు ఒక 5,000 10,000 ఇచ్చిపోతూ ఉంటారు. అట్లాంటిది ఒక నోట్లకెళ్ళి ఒక మాట కూడా తీస్తలేరు కదా అన్న. మీరు ఏమనుకుంటారు? అదే ఎందుకు కారణం, మీరు ఏమనుకుంటారు? వీళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మాకు కూడా అనిపిస్తుంది అన్న. ఇరు పార్టీలకి ఇప్పుడు గత పాలకులైనా సరే, ఇప్పుడున్న పాలకులైనా సరే ఎవరు స్పందిస్తలేరు అంటే ఏందన్నట్టు? అదే కదన్న అర్థము. ఇప్పుడు అదే అనుమానం అదే వస్తుంది మాకు. ఇప్పుడు మరి మాట్లాడితే మేము పోయినప్పుడు అడిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు గేట్ బయటనే ఉండాలి మీరు అనేసి అని అంటాడు. ఎవరు? బాలునాయక్ లోపల కూడా రానియట్లేడు. ఎవరిని అంటుండు? మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు ఉన్న వాళ్ళనే అట్లా అంటున్నాడు. ఇప్పుడు ఆయనని కన్సల్ట్ ఎవరు కాలేదన్న. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కూడా అక్కడనే దొంగలకి, అవును, ఆయన అనుచరులే అన్న, ఆయన అనుచరులే. ఇది వరకు 2023లో మన స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు భారీగా ర్యాలీలు తీసిరు. ఎవరు? బాలాజీ నాయక్, మధు నాయక్, వీళ్ళే, అభిషేక్ నాయక్, వీళ్ళే భారీగా ర్యాలీలు తీసిరు. చూపిస్తున్నాం కన్నా ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ అని. అదే అన్న, అదే మాకు అర్థమైతే లేదన్న. మేము ఏమంటున్నామంటే మీడియా ముందటికి రావాలి, క్వశ్చన్ ఇవ్వాలి. సరే, మరి దొంగల పక్షాన రా, బాధితుల పక్షాన రా, మాకు కూడా క్లారిటీ రావాలన్న దాని విషయంలో.